రిప్రజెంటేషన్ తీసుకెళ్ళి 4 వెళ్ళి ఇవ్వండి. కరెంట్ సప్లై లేదు, మిషన్స్ పని చేయట్లేదు, అన్ని చూసి వచ్చినాం మేము. ఏ మిషన్ పని చేయడం లేదు. మిషన్ లేదంటే మీరు రీసైక్లింగ్ ఎలా చేస్తారన్నా? మిషన్ పని చేయకపోతే మైక్రో కంపోజింగ్ కావట్లేదన్నా. నువ్వు పోయినా వాళ్ళతో మాట్లాడాలి. మైక్రో కంపోజింగ్ ఏదైతే మీరు కట్టినారో గ్రూప్స్ దాంట్లో ఏం చేయట్లేదు, ఖాళీగా ఉండాలి లేదన్నా. సరే, నా 38వ డివిజన్ గురించి 2 వారాల ముందు నేను అర్జీ ఇచ్చిపోయినా. మా డివిజన్ ఇన్ఛార్జ్ మీ దగ్గర తిరుగుతూ ఉంటే మీరు అంత విసుకొని మాట్లాడుతున్నారు. 50 డివిజన్లు ఉన్నాయి, మీరు రాకూడదని. మబ్బులో నమాజులు పోతా పాములు ఉన్నాయని వాళ్ళు భయపడతా ఉంటే నేను రిక్వెస్ట్ చేసుకుని వెళ్ళినా. చూడండి, ఈ అర్జీ ఏడే ఉంది. ఎన్ని అర్జీలు ఇచ్చినామన్నా? అన్ని పాడే కట్టేదన్నా. ఎట్టన్నా అసలు మీరు వాలంటరీగా 38వ డివిజన్ గురించి మొత్తం డంపే ఉంది. ఏ మిషన్ పని చేయడం లేదు. రీసైక్లింగ్ లో ఏ మిషన్ పని చేయట్లేదన్నా. మైక్రో కంపోస్టింగ్ ఏం కావట్లేదన్నా. ఒక మిషన్ ఇప్పుడే పోదాం, మీడియా పరంగా పోదాం. దాంట్లో మీడియా వాళ్ళం అర్జీ తీసుకొని పాడగడుతున్నారు. అర్జీ తీసుకొని మీరు తీసుకుంటున్నారు. అర్జీ అన్న బాగా తీసుకుంటారు, పని చేయరు. అర్జీ తీసుకుంటారు ఎందుకు? మేమే ఎగ్జాంపుల్ 38వ డివిజన్ నుంచి చూడన్నా. ఈ అర్జీలో ఏం చేసినారు? ఈ అర్జీ ఇచ్చినా ఏం చేసినారు మీరు చెప్పండి. ఈ అర్జీ 38వ డివిజన్ గురించి లైట్స్ కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ, కాలువలు కానీ ఒక్క పని చేసినారా? పొద్దున్న 6:30కు నాకు పిలిపించి 8 లైట్లకు స్పాట్ చూపించమన్నారు. 8 లైట్లు చూపిస్తే వెంకటేష్ అనే అతనికి ఈయన పంపించినారు. అన్ని చూపించి రోజు ఫాలోఅప్ చేస్తున్నా. ఏనా నా సొంత పని అన్నా? ఈయన అంటాడు మాకేం పని లేదా అంటారు. ఇది మీ పని అన్నా? మీరు శాలరీతో పని చేస్తున్నారు, మేము వాలంటరీకి పని చేస్తున్నాము. మీ దృష్టికి వచ్చినాక మీరు చేయాలన్నా. మీరు చెప్పేటప్పుడు నేను విన్నాను, నేను చెప్పేటప్పుడు మీ దృష్టికి అన్నారు. మీ దృష్టి చేయాలన్నా. 2 సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తున్నా. నా గురించి రిసీవింగ్ మీది బ్రహ్మాండంగా ఉంటుందన్నా. పని కాదన్నా, రిసీవింగ్ బాగుంటది, పని కాదన్నా. నా బాధ్యత. సరేనా, మళ్ళీ ఇంకో అర్జీ చేసినాము. మీడియా సమూహంగా ఇంకో అర్జీ ఇస్తున్నా, తీసుకోండి. దీన్ని కూడా పాడి కడతారంటే పాడి కూడా ఇచ్చిపోతారు. పాత అర్జీలు ఒక 20-30 ఉన్నాయి. దాంట్లో 4-5 ఇచ్చినాను. వీటిలో ఏ సమస్య మీరు తీర్చినా చెప్పండి. ఎప్పటి నుంచి ఈ సమస్యలు ఇచ్చినా మీరే చెప్పండి. సంవత్సరం నుంచి చేస్తున్నాం. ఎంతమంది కాళ్ళు చేతులు ఇచ్చుకుంటున్నారన్నా? 100 సార్లు చెప్పినా అన్న, మేము ఎప్పుడు అధికారంలో బయట ఉంటాము, చేయండి అన్న చేయండి అని భంగపడినా. ఏం చేస్తున్నారన్నా? నేను వచ్చి ఈ రోజు పడతాం. ఏం చేయాలని చేస్తామన్నా? ప్రజల సమస్యలు తీర్చండి అన్న, చాలు.